వాస్తవంలో జీవించమని, వాస్తవాన్ని గ్రహించమని, ఆత్మే వాస్తవమని భగవద్గీత బోధిస్తుంది. మనిషి అజ్ఞానంతో తన దేహాన్ని ఆత్మగా భావించి దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నాడు. శరీరం వేరని, ఆత్మ వేరని తెలిస్తే దుఃఖం ఉండనే ఉండదు. ప్రపంచమంతా ఒక శరీరమే. శరీరం శాశ్వతం కాదు. ఏనాటికైనా శరీరం నశించిపోతుంది. ఆత్మ ఒక్కటే నిత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మ ఒక్కటే శాశ్వతమని భగవద్గీత మనకు చెబుతుంది. ప్రపంచం ఎంత అందంగా ఉన్నా అది ఎప్పటికో ఒకప్పటికి నశించిపోయేదే కానీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు మిత్రులారా. అలాగే మానవ శరీరం కూడా అది ఎప్పటికైనా నశించిపోవలసిందే కనుక శాశ్వతత్వం మన శరీరానికి లేనే లేదు. జనని గర్భాన పుట్టిన నాటి నుంచి ధరణి గర్భంలో కలిసిపోయే వరకు లోకంలో మనిషిని అనుక్షణం వెంటాడేవి దుఃఖాలు. వీటికి అంతం అనేదే లేదు. ఒక స్వరూపము లేదు, ఒక స్వభావము లేదు. మనిషి బ్రతికి ఉన్నంత కాలం ఏ క్షణంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా దుఃఖాలు సంభవించవచ్చు. శరీరం గొప్పది కాదని, అది నశించిపోయేదని, ఆత్మ ఒక్కటే నిత్యమని అనుకున్నప్పుడే మనిషికి దుఃఖం అనేది దూరం అవుతుంది. కనుక మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఒక్కటే: శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు. శరీరం వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. కనుక మళ్ళీ శరీర రూపమైన జన్మ లేకుండా పరమాత్మలో లీనమయ్యే సాయుధ్యముక్తి కలగాలి అంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. ఎందుకంటే అదే శాశ్వతం. పరమాత్మయే శాశ్వతము, పరమాత్మయే నిత్యము, పరమాత్మయే సత్యము. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. ఓం నమ శివాయ.